వాస్తుశాస్త్రం లగ్నాధిపతి 4వ స్థానంలో అమరిన మంచి యోగము పూర్వీక గృహంలో నివసించవచ్చును. జాతకుడు పూర్వీక ఆస్తిలో తాను గృహమును నిర్మించి నివసించవచ్చును. సుఖమైన జీవితం అమరుతుంది. ప్రయత్నం చేయకపోయినను మంచి సందర్భము అమరటం వలన వసతులు కలుగుతాయి. ద్వితీయ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన గృహము మంచిగా అమరుతుంది. గృహము మరియు ఆస్తుల ద్వారా సంపాదన ఉంటుంది. తృతీయ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన ఆస్తులు సంపాదించడంలో ఆటంకములు ఏర్పడుతుంది. కానీ సహోదరుల మూలమున వసతులు నష్టం కలుగుతుంది, లేదా జాతకుడు తనకు తానుగా వారికి తన ఆస్తిని ఇవ్వడం జరగవచ్చును. 4వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన పూర్వీకులు నివసించిన గృహంలోనే తృప్తిగా జీవించవచ్చు. కానీ తన తండ్రి మరణానంతరము జాతకుడు ఆ గృహమును వదిలివేయు పరిస్థితి ఏర్పడుతుంది. 5వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన పూర్వీక ఆస్తి ద్వారా ఆదాయం ఉంటుంది, కానీ పిల్లల ద్వారా ఆస్తి నష్టం జరుగుతుంది. లేకపోతే పిల్లల వలన ఆ గృహంలో నివసించడానికి వీలు లేకుండా పోతుంది. 6వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన దాయాదుల వలన నివసించే గృహమునకు ఆటంకములు కలగవచ్చును. కానీ ఎటువంటి గృహంలో నివసించినను వివాదములు కలుగును, అప్పుల బాధ కలుగుతుంది. వాస్తుశాస్త్రం అనేది ఏ విధముగా ఉపయోగపడదు. 7వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన భార్య వలన కలుగు యోగము లేదా భర్త వలన కలుగు యోగము ద్వారా గృహం అనేది అమరుతుంది. 8వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన ఎంత పెద్ద భవంతులు కలిగినను ఏదో ఒక రోజు అవి ఆ జాతకుని వదిలిపోతుంది. వాస్తుశాస్త్రము కానీ లేదా పరిహారములు కానీ చేయటం వలన ప్రయోజనం లేదు. పైన తెలిపిన విధంగా ఒకవేళ జరగకపోయిన ఆ గృహంలో ప్రాణ నష్టం జరుగుతుంది. ముసలితనంలో సుఖమును కలిగి ఉంటారు. 9వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన సంపదలు మరియు ఆస్తులు కలిగి ఉంటారు. సందర్భానుసారముగా వాటి ప్రయోజనము ఆ జాతకునికి కలుగకుండా పోవచ్చును. 10వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన ఆ జాతకుడు తన స్వయం కృషి మరియు పట్టుదల వలన అందమైన గృహమును కలిగి ఉంటారు. పలు విధములైన సంస్థలను ప్రారంభించే యోగం కలిగి ఉంటారు. 11వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన ఆ జాతకుడు గృహయోగం అనేది ఉంటుంది. అధికమైన సంపదలను కలిగి ఉంటారు, కానీ తన ఆస్తిని మొత్తంగా తాను అనుభవించడం కష్టం. 12వ స్థానాధిపతి 4వ స్థానంలో అమరిన ఆ జాతకుడు ఆ గ్రహం యొక్క దశాభుక్తులలో శుభఖర్చులను కలిగి ఉంటారు, గృహయోగం కలిగి ఉంటారు. కానీ 12వ స్థానాధిపతి వక్రమైన లేదా పాపగ్రహంతో కలిసిన వాస్తుశాస్త్రం వీరికి ఉపయోగపడదు. కష్టములు వీరిని వెతుకుతూ ఉంటాయి, వెంటాడుతాయి. వీరు గృహం నిర్మించకుండా ఉన్న మంచిది. వేరొక పేరు మీద గృహం నిర్మించుట చాలా మంచిది.